హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మిత్రులందరికైతే నమస్కారం. ఈ వీడియోలో 2 లక్షల రుణమాఫీ జాబ్ క్యాలెండర్ గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లి భట్టి విక్రమార్క గారు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఆరోగ్యశ్రీకి ఇచ్చే మొత్తాన్ని 10 లక్షలకు పెంచినట్లయితే చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసిందని, రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిలో ఉందని, అయినప్పటికీ సంక్షేమం అభివృద్ధి ఆపడం లేదు. 2 లక్షల రుణం ఉన్న రైతులకు త్వరలో మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే శిలాశాసనమే అని భట్టి విక్రమార్క గారైతే చెప్పడం జరిగింది. రైతులు పండించే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కాంగ్రెస్ పార్టీ ఇస్తారన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు అవసరమైన సహాయం అందిస్తామని చెప్పడం అయితే జరిగింది. త్వరలో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాం. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తాం. రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15,000 ఇవ్వాలన్నదే తమ లక్ష్యమన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైంది. 10 ఏళ్లలో అప్పులు 10 రెట్లు పెరిగాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ చేస్తామని ప్రగల్భాలు పలికి అప్పుల పాలు చేశారు. ఓవైపు అప్పులు పెరిగిపోగా మరోవైపు బిల్లులు బకాయిలు పెరిగిపోయాయి. గత 10 ఏళ్ల అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో చరమగీతం పాడారు. దశాబ్ద కాలంలో తెలంగాణ పురోగమించలేదు. ఒంటెత్తు పోకడలతో ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేశారు. జీతాలు, పెన్షన్లు చెల్లింపులు కూడా చెల్లించలేని పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి చాలా క్లిష్టంగా ఉంది. దుబారా ఖర్చు ఆపేసి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తామన్నారు. ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలు ఆపడం లేదన్నారు. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.